హే హాయ్ హలో అందరికీ నేను మీ పావని. చాలాసార్లు ఏమైనా సింపుల్గా కర్రీ చేయాలనుకుంటా. ఇవాళ ఈజీ రెసిపీ చేయబోతున్నా. నేను చేయబోతున్న ఈజీ రెసిపీ ఏంటి అంటే సొరకాయ పప్పు. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నా. ఇది ఒక 1 పాట్ రెసిపీ. ఫస్ట్ అరకప్పు కందిపప్పు వేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మీడియం టు స్మాల్ సైజ్ కట్ చేసుకోవాలి సొరకాయ ముక్కల్ని. మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజ్లో పీసెస్ వేసుకోండి. 2 ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద టమాటో ఆర్ 2 మీడియం సైజ్ టమాటోస్ వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 4 to 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పసుపు టేబుల్ స్పూన్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కారం తగినంత వేసుకోవాలి. ముందుగానే చింతపండు ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. అది వేసుకోండి. బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్ని పీసెస్ కూరగాయలు అన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి కుక్కర్ లిడ్ని పెట్టాలి. 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాయి. కొంచెం స్టీమ్ తగ్గినాక కుక్కర్ని ఓపెన్ చేయాలి. చాలా బాగా ఉడికింది. మిక్స్ చేయాలి. తాలింపు వేసుకుందాం. తాలింపు గిన్నెలో టేబుల్ స్పూన్ గీ ఆర్ ఆయిల్ వేసుకోండి. మీకు ఇష్టం వచ్చింది. నేను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు చిటపట అన్న తర్వాత అయినాక ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లిపాయలు, ఇంగువ వేసుకోవాలి. అండ్ కరివేపాకు వేసుకోండి. లాస్ట్లో చిన్న చిన్నగా కట్